హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 25,000 కోట్ల పెండింగ్ బిల్లులపై క్యాబినెట్‌లో ఆమోదం అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్‌టీయు అత్యంత తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గనక తక్షణమే 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ అందరినీ ఏకం చేసి రాజధాని అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని ఎస్‌టీయు రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథ్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు. ఈ ప్రకటన వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతోందని, ఉద్యోగుల హక్కులను కాలరాస్తోందని నాయకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్స్ అందరికీ కూడా చట్టబద్ధంగా అమలు కావాల్సినటువంటి 12వ వేతన సవరణ 12th పీఆర్సీ అనేది గత 35 నెలలుగా, అంటే దాదాపు 3 సంవత్సరాలుగా ఎటువంటి పురోగతి లేకుండా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇంత సుదీర్ఘ కాలంగా గడుస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం దీనిపై కనీసం ఒక అధికారిక నిర్ణయం తీసుకోకపోవడం, కమిటీని నియమించకపోవడం అనేది చాలా విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అందుకే ఇప్పటికైనా కాలయాపన చేయకుండా అఫీషియల్‌గా గెజెట్ ద్వారా పీఆర్సీ కమిటీని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఎస్‌టీయూ తరపున వారైతే గట్టిగా డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం తన పాత పద్ధతిలోనే నిర్లక్ష్యం వహిస్తే లక్షలాది మంది ఉద్యోగ శ్రేణులతో కలిసి అసెంబ్లీని ముట్టడించడం ఖాయమని మల్లు రఘునాథ్ రెడ్డి గారైతే స్పష్టం చేశారు. ఆదివారం నాడు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో స్థానిక సంఘం జిల్లా అధ్యక్షుల శాతాల వెంకటేశ్వర్ల గారి అధ్యక్షతన ఒక అత్యవసర మరియు కీలక సమావేశాన్నయితే నిర్వహించారు. మరి ఈ యొక్క సమావేశంలో జిల్లాకు చెందినటువంటి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అయితే పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మల్లు రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులందరికీ కూడా పీఆర్సీని సక్రమంగా అమలు చేస్తామని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నిటిని తీరుస్తామని చెప్పేసి ఎన్నో రకాల పవిత్రమైన హామీలిచ్చారని గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తు అధికార పీఠం ఎక్కిన తర్వాత ఆ హామీల ఊస ఎత్తడం లేదని, కనీసం ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే సమయాన్ని వృధా చేస్తోందని, ఇది ఉద్యోగ వర్గాలను వంచించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గణాంకాల ప్రకారం చూస్తే 2024 జూలై నాటికి ఉద్యోగులకు అందాల్సిన సుమారు 4 కరువు భత్యం 4 డీఏస్ విడతలు మిగిలిపోయి ఉన్నాయి. ఉద్యోగుల నెలవారీ జీతాల్లో కలవాల్సినటువంటి ఈ యొక్క కరువు భత్యం సొమ్మును ప్రభుత్వం తన వద్దే అంటిపెట్టుకోవడం వల్ల ప్రతి ఉద్యోగి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి ఆయన విశ్లేషించారు. సో, ప్రభుత్వం ఏర్పడి దాదాపు 25 నెలలు దాటిపోతున్నప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల ఆర్థిక బకాయిల చెల్లింపులపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం విస్మరించిందని, ఇచ్చిన మాటను తుంగలో దొక్కిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఓపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పేసి, ఉద్యోగుల భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పిస్తామని ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పి ఉద్యోగులను నట్టేట ముంచుతున్నారని చెప్పేసి వారు ఆరోపించారు. మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ, 2003 డీజేసీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరికి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి అధికారిక జీవో విడుదల చేయలేదు. ఇది వందలాది ఉపాధ్యాయుల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోందని చెప్పేసి ఆయన అన్నారు. అందువల్ల ప్రభుత్వం ఇకనైనా ఆలస్యం చేయకుండా వెంటనే 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, దాంతో పాటుగా ఉద్యోగుల ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కనీసం 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని కత్తి నరసింహారెడ్డి గారు డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్మైనటువంటి జీపీఎఫ్ మరియు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి 23,000 కోట్ల రూపాయల భారీ ఆర్థిక బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఒక నిర్ణీత సమయంతో కూడినటువంటి రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని వారు కోరారు. సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ పత్రాన్నయితే ఉంచారు. మరి ప్రభుత్వం గనక సానుకూలంగా స్పందించకపోతే జూన్ 7వ తేదీ తర్వాత అన్ని సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కీలక సమావేశంలో సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి
శివశంకర్ గారు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులు చెల్లా శ్రీనివాస్ గారు, తిరుపతి రెడ్డి గారు, నాగయ్య తదితరులు పాల్గొని తమ మద్దతునైతే ప్రకటించారు. జూన్ 1 తేదీ నుంచి 15 తేదీ మధ్య ఎప్పుడైనా సరే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉందని, ఈలోపే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. జూన్ 4 తేదీన జరగబోయే ఏపీ కేబినెట్ భేటీలో ఉద్యోగ లోకమంతా కేబినెట్ భేటీపైనే ఆశగా ఎదురుచూస్తోంది. ఉద్యోగ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కనీసం ఒక డీఏ ప్రకటించడం లేదా పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ప్రకటించడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను శాంతింపజేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మరి వేచి చూడాలి. సో, 12వ పీఆర్సీ కమిటీని ప్రభుత్వం తక్షణమే అధికారికంగా నియమించాలి. ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలి. 2018 నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి 2018 నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను చెల్లిస్తూ అలాగే 4 విడతల కరువు భత్యాలను వెంటనే ప్రకటించాలి. జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి 23,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులకు స్పష్టమైన టైమ్ లైన్ అయితే ఇవ్వాలి. 2003 డీఏసీ ఉపాధ్యాయుల పాత పెన్షన్ ఓపీఎస్ అమలు చేస్తూ వారికి తక్షణమే జీవో జారీ చేయాలి. జూన్ 7వ తేదీలోపు ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. 35 నెలలుగా పెండింగ్‌లో ఉన్న 12వ పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, 30% ఐఆర్ ప్రకటించాలని, 23,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలను చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న కేబినెట్ భేటీపైనే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే జూన్ 7వ తేదీ తర్వాత రాజధానిలోని భారీ నిరసన ప్రదర్శనలు మరియు అసెంబ్లీ ముట్టడికి ఉద్యోగ సంఘాలైతే సిద్ధమవుతూ ఉన్నాయి.